నమస్తే అండి. నేను అరుణ. ఈరోజు మన మిద్దె తోటలో ఒక మంచి ఫెర్టిలైజర్ మీకు చూపిస్తున్నానండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మొక్కలైతే కూల్‌గా ఉంటాయి. ఈ సమ్మర్‌లోని మనం రకరకాల ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము. కాకపోతే అవి ఆయిల్ కేక్ ఫెర్టిలైజర్స్ కాకుండా కొన్ని రకాలు కూల్‌గా ఉండేవి ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు గ్రీన్‌గా ఉంటాయి, హెల్తీగా పెరుగుతాయి, హీట్‌ని తట్టుకుంటాయి. తర్వాత మంచి ఈల్డ్ కూడా వస్తుంది. ఈరోజు నేను చూపించే ఈ ఫెర్టిలైజర్ కూడా అలాంటి మంచి రిజల్ట్ ఇచ్చేదేనండి. జీరో కాస్ట్, అన్నీ మన గార్డెన్లోనివే. ఎక్కడి నుంచి ఏవి కలెక్ట్ చేయనక్కర్లేదు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. సమ్మర్లో మనం రకరకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఉదయం పూట ఓన్లీ వాటర్ మాత్రమే ఇవ్వాలి. సాయంత్రం పూట మాత్రమే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఉదయం మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, 8 అయ్యేటప్పటికే మంచి ఎండ వచ్చేస్తుంది. ఎండకి మొత్తం ఆవిరైపోతుంది అనమాట. వాటర్ అంతా మనం మొక్కలకి వేసినా సరే అది మొక్క 100% వినియోగించుకునే అంత టైం ఉండదనమాట. తొందరగా డ్రై అయిపోతుంది మట్టి. ఫెర్టిలైజర్స్ 100% యూజ్ అవ్వు. అందుకని ఉదయం ఓన్లీ వాటర్ వేయండి మొక్కలకి. సాయంత్రం మాత్రం ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. అది 6 గంటల తర్వాత 6 తర్వాత ఫెర్టిలైజర్స్ ఇచ్చారనుకోండి, ఎక్కువసేపు తేమ శాతం నిలిచి ఉంటుంది. మొక్కలు ఎక్కువ పోషకాలని తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. 100% మొక్కలు వినియోగించుకుంటాయి. అందుకని ఎలాగో మనం వేసవికాలంలో 2 పూట్ల నీళ్లు వేయాలి మొక్కలకి. ఉదయం పూట 6 గంటలకి 7 లోపలే ఓన్లీ వాటర్ మాత్రం వేయండి. సాయంత్రం 6 నుంచి 7 లోపల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఇవ్వండి. అవి కూడా ఇలా జీరో కాస్ట్, మనం ఇంటి దగ్గర తయారు చేసుకున్నవే నేను చూపిస్తాను నెక్స్ట్ కొన్ని వీడియోలో కూడా మీకు. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయండి సమ్మర్లో కూడాను. అలాగే సమ్మర్ కేరింగ్ అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. మల్చింగ్ అయితే చేసుకోండి. 2 పూట్ల వాటర్ వేయండి. అవకాశం ఉంటే గ్రీన్ నెట్ వేసుకోండి. ఫెర్టిలైజర్స్ మాత్రం సాలిడ్గా కంటే ద్రవ రూపంలో ఉన్నవి అది కొంచెం ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల బాగుంటాయి. ఈరోజు మీకు నేను చూపించే ఫెర్టిలైజర్ మనం గార్డెన్లో రకరకాల మొక్కలు వేసుకునేటప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటాం కదండి. చూడండి, ఈ విధంగా ఆకులు ముదిరిపోయినవి, పండిపోయినవి, వేస్ట్వి కొన్ని కింద రాలిపోతూ ఉంటాయి. కొన్ని మనం ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాం. ఇవి ఏం చేస్తామంటే మామూలుగా కంపోస్ట్ బిన్లో వేసేస్తాము. నేనైతే లేయర్ మెథడ్లోని ఒక 1 వీక్కి ఒక బ్యాగ్ నిండిపోతుంది అనమాట. అంటే కిచెన్ వేస్టేజ్ ఒక బకెట్ వస్తుంది ఒక వారంలో, గార్డెన్ వేస్టేజ్ ఒక బకెట్ వస్తే ఇది అది కలిపితే ఒక బ్యాగ్కి అయితే సరిపోతుంది. ఆ విధంగా ఫిల్ చేస్తాను. కానీ ఈ సమ్మర్ వచ్చేటప్పటికి మనం ఈ లిక్విడ్ రూపంలో వాడుకోవడం వల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా తొందరగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మొక్కలకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. అందుకని ఈ వేసవికాలంలో నేను ఏం చేస్తున్నానో, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తానో మీకు చూపిస్తున్నాను. ఇలా ప్రూనింగ్ చేసిన ఆకుల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. ఎందుకంటే మనం మొక్కలకి ఇచ్చే పోషకాలన్నీ ఆకుల ద్వారానే మొక్క తీసుకుంటుందన్నమాట. సో ఈ ఆకుల్లో కూడా చాలా వరకు పోషకాలు అనేవి, రకరకాల మినరల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మొక్కల్లో ఈ ఆకుల్లో స్టోర్ అయి ఉంటాయి. సో ఈ ఆకులతోనే మళ్ళీ మనం ఫెర్టిలైజర్ చేసి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇవి రకరకాల కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదా గార్డెన్లోని. ఈ ప్రూనింగ్ చేసిన ఆకులు, కింద రాలిన ఆకులు, ఈ కలుపు మొక్కలు, అలాగే గార్డెన్లోని పూల మొక్కలు ఉంటే ఆ పువ్వులు కూడా కింద రాలుతూ ఉంటాయి. అంటే క్లీనింగ్ చేస్తాం కదా గార్డెన్ మొత్తం, మనం టెర్రస్ క్లీన్ చేసినప్పుడు వేస్టేజ్ ఏదైతే వస్తుందో ఈ వేస్టేజ్ అంతా మనం కలెక్ట్ చేసేసి దీంతో ఒక ఫెర్టిలైజర్ తయారు చేస్తే, ఇందులో కూడా చాలా రకాలండి. అంటే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, వాటితో పాటు ట్రేస్ ఎలిమెంట్స్ అంటే ఐరన్, జింకు, తర్వాత కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి పోషకాలు కూడా ఉంటాయన్నమాట. మనం ఏవైతే మొక్కలకు ఫెర్టిలైజర్స్ ఇచ్చామో ఆ ఫెర్టిలైజర్స్ తాలూకా పోషకాలన్నీ ఆకుల్లో ఉంటాయి. వాటినే మళ్ళీ మనం ఫెర్టిలైజర్గా చేసి లిక్విడ్ రూపంలో ఇవ్వడం వల్ల తిరిగి ఆ బెనిఫిట్స్ అన్నీ మొక్కలకు అందుతాయి. దీనికోసం వేస్ట్ డీకంపోజర్ కానీ, లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, అలాగే మన ఇంట్లో ఎప్పుడైనా వాడకుండా మిగిలిపోయిన మజ్జిగ ఇలాంటివి అన్నీ ఒక బకెట్లో స్టోర్ చేసుకొని ఈ ఆకులన్నీ కలెక్ట్ చేసేసి ఒక బకెట్లో వేసుకొని ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే రెడీగా వేస్ట్ డీకంపోజర్ వేసుకోండి. ఒకవేళ వేస్ట్ డీకంపోజర్ లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు,
పుల్లని మజ్జిగ ఎప్పుడైనా మిగిలిపోతే అది ఇవన్నీ కలిపి ఒక బకెట్లోని వేయండి. వేసిన తర్వాత ఈ ఆకులన్నీ కలెక్ట్ చేసి, ఇందులో పచ్చి ఆకులు కూడా ఉంటాయండి కిందని, అంటే ప్రూనింగ్ చేసిన ఆకులు ఇదిగోండి పచ్చివి ఉంటాయి, కింద రాలిన ఎండిన ఆకులు ఉంటాయి, పండిపోయిన ఆకులు ఉంటాయి అన్నమాట. అన్ని రకాలు ఉంటాయి, కలుపు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కిందని. సో ఇవన్నీ ఒక బకెట్లో వేసాను నేను. వేసేసి ఇందులో ఇప్పుడు మనం కిచెన్లో వచ్చిన వాటర్ అంతా కలెక్ట్ చేసి ఇందులో వేసాను. ఇలా వేసిన తర్వాత ఇది 24 గంటలు వదిలేయాలి. దీన్ని 24 గంటలు వదిలేస్తే ఈ ఆకుల్లో ఉండే సారం అంతా ఆ నీళ్ళల్లోకి వస్తుంది. నీళ్ళలోకి వస్తే ఆ నీళ్ళు కలెక్ట్ చేసి మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. గార్డెన్ అయితే చాలా గ్రీన్గా ఉంటుంది. ఈ వేసవికాలంలో ఇది మంచి ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు. జీరో కాస్ట్. చూడండి 24 అవర్స్ తర్వాత అంటే నిన్న సాయంత్రం 5 గంటలకి నేను ఇలాగా నానబెట్టాను ఆకుల్ని. నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటలకి నేను కలెక్ట్ చేస్తున్నాను. కానీ 5కి కూడా ఎండ్ ఉంటుందండి. 5 కాకుండా 6 తర్వాతే మీరు మొక్కలకి ఇవ్వండి. అప్పుడే 100% యూజ్ అవుతుందన్నమాట ఈ ఫెర్టిలైజరు. వీడియో కోసం మళ్ళీ అంటే నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఉండాలి కదా. వీడియో కోసం నేను కొంచెం ముందే మీకు చూపిస్తున్నాను. కానీ మీరైతే 6 తర్వాతే మొక్కలకి ఇవ్వండి కలెక్ట్ చేసి. ఇది చాలా బెనిఫిట్ ఉంటుందండి. చూడండి ఎంత డార్క్గా ఉందో లిక్విడ్. దీన్ని మొత్తం ఇలాగా బకెట్లోనికి కలెక్ట్ చేసేసుకుందాం. ఇది 24 గంటలు నానబెట్టిన లిక్విడ్ అయితే ఎటువంటి స్మెల్ ఉండదు. అంతకంటే ఎక్కువ ఉంటే ఒక 2-3 రోజులు ఉంటే మాత్రం కొంచెం స్మెల్ అయితే వస్తుంది. అందుకని 24 అవర్స్ తర్వాత మనం కలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి మనం మార్కెట్లో కొని తెచ్చుకున్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లో ఎంత బెనిఫిట్ అయితే ఉంటుందో సేమ్ అంతే బెనిఫిట్ మనం జీరో కాస్ట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ టైం ఉంటే చాలు. ఎలాగో మనం నీళ్ళు వేయాలి కదా మొక్కలకి, ఊరికే నీళ్ళు వేసే బదులు ఈ విధంగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని మనం తయారు చేసుకొని వేయడం వల్ల బెనిఫిట్ అయితే బాగుంటుంది. ఇలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ముందు చాలా చూపిస్తానండి, మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చాయి కాబట్టి కొంచెం నీళ్ళు ఇందులోనికి పక్కన ఈ లిక్విడ్ తీసేసుకుంటున్నాను. అంటే 50% లిక్విడ్ 50% వాటర్ అనమాట. 1:1 రేషియో. ఇదిగోండి సగం లిక్విడ్ ఉంది కదా, ఆ సగంలో ఇంకో సగం మనం వాటర్ వేసుకున్నాం. ఒక లీటర్కి లిక్విడ్కి 1 లీటర్ నీళ్ళు వేసుకొని మొక్కలకి ఇస్తే సరిపోతుందండి. దీనివల్ల ఎటువంటి ఎఫెక్టివ్ ఉండదు, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు కూడా వేయనక్కర్లేదు. ఇది మనకి ఒకే రోజుకి గార్డెన్ అంతా సరిపోదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే రోజుకు ఒక లైన్ పెట్టుకోండి. ఒకరోజు పూల మొక్కలకి, ఒకరోజు పండ్ల చెట్లకి, ఒకరోజు ఆకుకూరలకి, ఒకరోజు కాయగూరలకి, ఈ విధంగా మీరు వేస్తూ ఉంటే ఆ ఫెర్టిలైజర్స్ అన్నది మీకు సరిపోతుందన్నమాట. ఇది ఒకసారి ఒక బకెట్ ఆకులు మనం కలెక్ట్ చేసుకుంటే 5 డేస్ మనకి ఈ లిక్విడ్ అనేది వస్తుంది. 4 to 5 డేస్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో పూల మొక్కలకి వేయొచ్చు, చాలా చక్కగా పూలు వస్తాయి వేసవికాలంలో కూడా. అలాగే కాయగూరలకి వేయచ్చు, ఆకుకూరలకి వేయచ్చు. కొంచెం 5 అయినా సరే ఒకవైపు షేడ్ ఉంది, ఒకవైపు ఎండ్ ఉంది. 5 గంటలు కాకుండా మీరు 6 తర్వాత వేయడం వల్ల రిజల్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ పూలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో, మొక్కలు కూడా గ్రీన్గా ఉంటాయి. ఉదయం పూట వాటర్ వేయండి, సాయంత్రం పూట ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల అయితే గార్డెన్ సమ్మర్లో కూడా మనం మెయింటైన్ చేయవచ్చు. ఇక్కడ బ్రింజాలు చూడండి, వంకాయలు అయితే అచ్చం టమాటోలో ఎంత బాగున్నాయో. ఇవి టమాటో బ్రింజాలు, నిజంగా టమాటోస్ లాగే ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకని నేను కొన్ని ఫస్ట్ వచ్చిన కాయలు విత్తనాలు కానీ వదిలేసాను అనమాట. చాలా కలర్ఫుల్గా చూడడానికి అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది. కాయలు కూడా బాగానే వస్తున్నాయి. ఇదిగోండి పూత అంతా వస్తుంది. దీని పూత కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా వంకాయలు కాకుండా కొంచెం చిన్న పూత, చిన్న కాయ వస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చెర్రీ టమాటోలు, అలాగే బీన్స్ మీకు లాస్ట్ టైం పెట్టి చూపించాను కదా, అంతా పూత వస్తుంది. చక్కగా చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో మొక్కలు. ఇందులో కూడా అన్ని మొక్కలకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇది ముసుగు వంకాయ, అలాగే ఇందులో గ్రేప్స్ కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు లిక్విడ్ అంతా తీసి మొక్కలకి వేస్తాం కదా, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ వేస్ట్ డికంపోజర్ కానీ లేదంటే
ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ అందులో వేసేస్తాం అనమాట. ఇది డే 2 అనమాట. డే 1 లిక్విడ్ కలెక్ట్ చేసుకొని మొక్కలకు వేసేసాము. డే 2 కూడా సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఉంటే వేస్ట్ డీకంపోజర్ వేసుకోండి, లేదంటే ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ స్టోర్ చేసుకొని ఇది వేసుకోండి. వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ 24 గంటలు ఇలాగే నానబెట్టండి. నానబెట్టిన తర్వాత 24 గంటల తర్వాత మళ్ళీ ఈ లిక్విడ్ని మీరు కలెక్ట్ చేసుకోండి. చూడండి, రెండో రోజు కూడా లిక్విడ్ సేమ్ వస్తుంది. ఈ విధంగా 4 డేస్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. 4 డేస్ తర్వాత ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో ఇది మొక్కలకి మల్చింగ్గా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. లిక్విడ్ని అంతా వాడేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఈలోగా మళ్ళీ మన గార్డెన్లో వేస్టేజ్ వస్తుంది కదా, ఈ వేస్టేజ్ని మళ్ళీ మనం ఒక బకెట్లో కలెక్ట్ చేసుకొని ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ప్రతి వారం మన మొక్కలకి ఈ లిక్విడ్ని అయితే ఇవ్వచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మంచి ఫెర్టిలైజర్ని అయితే మనం తయారు చేసుకోవచ్చండి. ఈ ఆకులు రోజు రోజుకి మెత్తగా అయిపోతుంటాయి అన్నమాట. ఈ మెత్తగా అయిపోయిన ఆకులను తీసుకెళ్ళి మనం మల్చింగ్గా వాడుకోవచ్చు. చాలా కూల్గా ఉంటాయి మొక్కలు. ఎంత ఎండలైనా సరే వాటికి వేరు దగ్గర చల్లదనం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మెత్తగా అయిపోయిన ఈ చెట్లు ఆకులు ఇవన్నీ వేయడం వల్ల చాలా కూల్గా ఉంటుంది. మీకు నేను చూపిస్తాను కూడా, వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా లిక్విడ్ డే 2లో కలెక్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ 1:1 రేషియోలో వాటర్ వేసుకోవాలి. ఇంకొక లైను మొక్కలకి వేసుకోవాలన్నమాట. తర్వాత అది వేస్టేజ్ ఏదైతే ఉందో అడుగుని ఇదిగోండి ఈ బ్యాగ్లోనే మల్చింగ్గా వేస్తాను. చాలా బాగా పనిచేస్తుందండి. మొక్కలకి చాలా కూల్గా ఉంచుతుంది. ఇందులో టమాటో చూడండి ఎంత బాగుందో. ఇది కింద పడిపోయింది కానీ ఎంత పోతుందో చూడండి. దీన్ని ఇప్పుడు పైకి వేసి కట్టేద్దాం. అసలు చెట్టంతా ఎంత పోతుందో చూడండి టమాటో చెట్టుకి. ఎందుకంటే ఎండ సరిగ్గా తగలదు కాబట్టి కిందన చాలా కూల్గా ఉంటుంది కాబట్టి పూత రాలిపోకుండా ఉంటుందండి. చూసారు కదా, ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ముందు ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. 0 కాస్ట్లోనే రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోస్ మీకోసం పెడతాను నేను. ఈ సమ్మర్లో కూడా మనం ఇంత అందంగా బ్యూటిఫుల్గా గ్రీన్గా గార్డెన్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.